జగిత్యాల జిల్లా కొండగట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు శుక్రవారం 83 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్లను అప్రమత్తం చేసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల నుంచి వారి వివరాలు తీసుకుని వెంటనే ముఖ్యమంత్రి చొరవతో తక్కువ సమయంలోనే బాధితులకు పరిహారం అందించామని తెలిపారు. కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే సత్యం సంఘటనా స్థలాన్ని చేరుకుని బాధితులకు భరోసా ఇచ్చారని తెలిపారు. ముచ్చంపేట సర్పంచ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే సత్యం, మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట ఇచ్చి బాధితులకు నెరవేర్చారన్నారు. గ్రామస్తుల తరపున ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, మంత్రి, కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి వాళ్ళందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో మంత్రి గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని వెంటనే అప్రమత్తం చేసి సంఘటన స్థలాన్ని పంపించి నివేదిక తెప్పించుకొని ఇంత షార్ట్ టైంలో వీళ్ళందరికీ పరిహారం ఇవ్వడం అనేది బహుశా రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. దీనికి సంబంధించి మన మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని నివేదికను రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి సీరియస్ గా ఫాలోఅప్ చేసి అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అమౌంట్ పంపిణీ కార్యక్రమానికి ఇప్పుడు మన మంత్రి గారు వచ్చారు, అదేవిధంగా కలెక్టర్ గారు వచ్చారు. దీనికి సంబంధించి మన స్థానిక సర్పంచ్ ఆదిరెడ్డి గారిని మాట్లాడవలసింది నేను కోరుతున్నాను. మరి మీ ఎమ్మెల్యేలు మీ చట్టసభ లోపల ఏ ఒక్క అంశాన్ని మాట్లాడకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కృష్ణా జలాలపై కూలంకుషంగా వాస్తవాలన్నీ చట్టసభలో సభ ముందు పెడితే మరి వారు ఒప్పుకొని మరి రేపు భవిష్యత్తులో కృష్ణా జలాల విషయంలో ఏ విధంగా ఆదుకోవాలనే విషయం తీర్మానం చేసి మరి వారు పోయినటువంటి సందర్భంలో మీరు ఇవాళ వచ్చి మన కొత్త నాటకాన్ని తెరదీస్తే మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి కేంద్ర మంత్రి సంజయ్ చెప్పడం జరుగుతుంది. కేంద్ర మంత్రి సంజయ్కి మేము చెప్పేది ఏంటంటే, నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పేదవాళ్ళకు సంబంధించిన ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం ఉంది. ఆ పథకాన్ని కాపాడు. ప్రతి గ్రామంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామంలో పేదవాళ్లకు బుక్కడు అన్నం పెట్టే పథకం ఏదైనా అంటే అది ఉపాధి హామీ పథకం. ఆ ఉపాధి హామీ పథకాన్ని కూడా మహాత్మా గాంధీ యొక్క జాతిపిత మహాత్మా గాంధీ పేరు మీద ఉపాధి హామీ పథకాన్ని రద్దుపరిస్తే ఆ అంశాన్ని మాట్లాడకుండా మీ రాష్ట్రంలో మీ బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ, మీ ఎంపీలు కానీ, మీ ఎమ్మెల్యేలు మాట్లాడకుండా ఇవాళ మీరు వచ్చి కొత్త నాటకం తెరదీస్తే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరనే విషయాన్ని కూడా మరొకసారి అని చెప్తూ, ఏదేమైనా కూడా ఈ ప్రాంతానికి, జిల్లాకి మేలు చేసే కార్యక్రమం చేపట్టమని చెప్పి సూచన చేస్తున్నాం. ఏదైనా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ, ప్రజాపాలన, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఉంటుంది తప్ప ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు రైతులను ఆదుకోలేదు. రైతులకు సన్న బియ్యానికి బోనస్ ఇవ్వడం కానీ, రైతులను ఆదుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. ఇంత పెద్ద అమౌంట్ మనం రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా ఇంత అమౌంట్ ఇంత తొందరగా సాగిన సందర్భాలు లేవు. ఇప్పుడు మీరు ఆ రోజు చెప్పారు అన్నగారు, మీరు ఇంతకుముందు ఎట్లయితే ఉన్నారో ఆ విధంగా మీకు పూర్తి స్థాయిలో మిమ్మల్ని తీర్చిదిద్ది మీకు షాపులు ఏర్పాటు చేసుకునే విధంగా చేస్తామని చెప్పారు. మాట నిలబెట్టుకున్నారు, మాట ఇచ్చిర్రు, మాట నిలబెట్టుకున్నారు. వారికి మన గ్రామం తరఫున, మీ అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మరి యజమాని సత్యం గారు ఈ కాలిపోయిన నెల 2 నెలల కిరాయి కూడా మాఫీ చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే స్టాఫ్ యజమానులు కొందరు భయంతో జీవిస్తున్నారు. ఏం ప్రశ్నిస్తే ఎప్పుడు ఇక్కడ నిలబడతారు అనేది అట్లాంటి భావన రాకుండా సేవ దృక్పథంతో, ప్రేమాభిమానంతో మేము ఉన్నామని చెప్పని దీని యజమాని కూడా వారికి మాట ఇవ్వాలని చెప్పని ఈ 2 నెలల
వీళ్ళకి ఉన్నటువంటి కిరాయి కూడా మాఫీ చేయాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత మరి ఇక్కడ అందరు బీదవాళ్ళు షాపులు నడుపుకునేటోళ్ళు మరి సత్యనారాయణ గారి సహకారంతో మరి మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేయగానే మీ అందరికీ లైసెన్స్ ఫీజు మీరు సంవత్సరానికి కట్టే 1000 రూపాయల లైసెన్స్ ఫీజు కూడా మరి రద్దు చేయడం జరిగింది. మీరు ఎప్పటిలాగా నిలదొక్కుని మీ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మరి అన్నగారు ఇచ్చిన మాట ప్రకారంగా మనకు మంచి అమౌంట్ వస్తుంది కాబట్టి మనం మళ్ళీ యథావిధిగా మనం కొత్త జీవితం ప్రారంభించాలని చెప్పని తెలియజేసి కార్యక్రమం అగ్ని ప్రమాదం జరిగిందని రాత్రి ఆ రోజు 12 గంటలకు అన్నగారికి ఫోన్ చేయగానే పొద్దున వచ్చి మేడిపల్లి సత్యమన్న గారు మన కొండగట్లో ప్రతి అగ్ని ప్రమాదం జరిగిన కుటుంబాన్ని పరామర్శించి ఒకటే హామీ ఇచ్చారు, నేను మీకున్నాను, మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఎక్కడ రాష్ట్రంలో కానీ ఇక్కడ కొండగట్లో 2 ప్లేసుల్లో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒక చెప్పుల షాపు కానివ్వండి 2 షాపులు కాలిపోయినా 5,000కు మించి ఒక్క రూపాయి కూడా రాలేదు. మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు సీఎం దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారి సాయంతో మనకి ఈరోజు లక్షల్లో డబ్బు ఇచ్చినందుకు మనందరికీ ఈ కొండగట్టు తరపున అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.